డబ్బులు దీనికి నాన్న? డాక్టర్గా నువ్వు చేసిన ట్రీట్మెంట్కి మేమిస్తున్న ఫీజు. డాక్టర్గా నువ్వు ఎంత ఫీజు తీసుకుంటావో మాకు తెలీదు. మేమిచ్చింది ఎక్కువైతే పర్వాలేదు, తక్కువైతే చెప్పు, ఇంకా ఇస్తాం. నా ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్ యూ డాక్టర్. మేడం ఇలా మాట్లాడుతున్నారు? ఆయనని కేవలం ఒక డాక్టర్ లాగానే చూస్తున్నారా? ఆయన మీ కన్న కొడుకు, మీ రక్తం పంచుకుని పుట్టిన కొడుకు. ఆయన మీకు చేసింది ట్రీట్మెంట్ కాదు మేడం, మీ కొడుకుగా సేవ చేశారు. వాడసలు నా కొడుకే కాదు. నాకు సేవ చేయమని ఎవరు అడిగారు? నేను అడిగానా? నేను హాస్పిటల్కి వెళ్తానన్నాను, వేరే డాక్టర్ని పిలవమన్నాను. ఏ రోజైతే వాడు మా చేయి దాటిపోయాడో ఆ క్షణమే వీణ్ణి మా కొడుకు కాదు అనుకున్నాం. ఒక డాక్టర్గా వాడు ట్రీట్మెంట్ చేశాడు, మేం ఫీజు ఇచ్చాం, అంతే. మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే గౌరవించే మీ కన్న కొడుకు గురించి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి వాడు చేసింది కరెక్టా? అదితిని ప్రేమించాడు, దానిని పేటల దాకా తీసుకొచ్చాడు, తీరా నీకు తాళి కట్టి తీసుకొచ్చాడు, పెళ్లికి ముందే నిన్ను తల్లిని చేశాడు. ఎంద్రగాడు చనిపోయిన విషయం దాచిపెట్టాడు, తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. ఇదంతా కరెక్ట్ అంటావా? ఆ తప్పులేవి మనకు కనిపించినట్టు వీళ్ళకి కనిపించట్లేదు నానమ్మా. వీళ్ళు చేసింది తప్పు కాదు, ఒప్పు అనుకుంటున్నారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా అడిగేవాళ్ళు లేరని వాళ్ళ ధైర్యం. తెగించిన వాళ్ళు ఇంకేం చేస్తారు? గౌతమ్ గారు ఏ తప్పు చేయలేదండి. జరిగిందేంటో మీకు తెలీదు. చేయని తప్పుకి ఆయన్ని నిందించకండి. అసలు నిజం తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. ఏంటి ఆ నిజం? మీరింకా మా దగ్గర ఏం దాస్తున్నారు? చెప్పవే. వద్దత్తయ్యా, ఇక ఏ నిజాలు వినే ఓపిక నాకు లేదు, వదిలేయండి. లేదు మేడం, మీరు నిజం తప్పకుండా వినాలి.